గైస్, మార్నింగ్ మన ఫేస్ చూసుకుంటే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది కదా. నాకు అలానే అనిపించింది ఈ రోజు. ఇంకా స్కిన్ కేర్ చేసుకున్నాక నేనైతే స్టార్ట్ అవుతున్నా. ఎక్కడికి అనుకుంటున్నారా, నాకైతే ఒక చిన్న డెమో క్లాస్ ఉంది. సో అందుకు నేను ఉలవ జావ చేసుకున్నాను. మీకు తెలుసో లేదు కానీ, అంటే కొంతమంది రైస్ చేసుకుంటారు ఇందులో, మేమైతే లేదు. బట్ ఇప్పటికే నాకు చాలా టైం అయిపోతుంది. అందుకు నేనైతే ఇది చల్లారబెట్టుకొని తాగుతున్నా. బట్ అప్పటికి కంప్లీట్ అవ్వలేదు. ఇంకా కొంచెం తాగేసి ఇంకా వెళ్ళిపోయాను. స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ వచ్చాక చేసుకోవచ్చు. ఇంకా కళ్ళుకి ముక్కుకి సంబంధం ఏంటో కానీ నాకు కోల్డ్ వల్ల ఐస్ అయితే బాగా అలా వాచిపోతున్నాయి. ఎందుకో తెలియట్లేదు. బట్ ఇప్పుడైతే కొన్ని అనాథ జీవుల కోసం ఫుడ్ తీసుకెళ్తున్నా. ఎవరనుకుంటున్నారో ఆల్రెడీ గెస్ట్ చేసి ఉంటారులే, అదే మన ఓన్ కేస్. వీళ్ళందరూ అయితే రూమ్ ని వెకేట్ చేస్తున్నారు. చాలా బాధపడ్డాను. నేను బాధపడమే జరిగింది. వన అయితే ఫుల్ గా ఏడ్చేసింది. వద్దు అని ఎంత తిడుతున్నా ఏడుస్తూనే ఉంది. మీరు చాలా ఫీల్ అవుతుంటారు తినే ఏడుపు చూడలేక. కామెంట్ చేయండి, పాపం తన కోసం చదువుకుంటుంది. మాకు చాలా బాధగా ఉంది. మరి ఏం చేయలేము, ఎప్పటికీ కలిసి ఉండడం అంటే ఇంకా జరగదు. ఇంకేం చెప్తామని బాయ్ చెప్పేసి అయితే రూమ్ కి రిటర్న్ వెళ్ళి తినేసి పడుకున్నాం. బాయ్ గాయ్.